నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో 15వ తారీఖు నాడు టెస్లా వాళ్ళు ఎలన్ మస్క్‌కు సంబంధించినటువంటి టెస్లా షోరూము 15వ తారీఖు ప్రారంభమవుతుంది. ఇది అంతర్జాతీయంగా అంటే ఎలన్ మస్క్ వరల్డ్‌లోనే టాప్ అనమాట. అంటే బిలియనీర్‌లో హైయెస్ట్ సంపన్నుడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ అనౌన్స్ చేయడం జరిగింది ఎలన్ మస్క్‌ని. తర్వాత ఇప్పుడు ఆయన ఇండియాలో టెస్లా కార్లని 15వ తారీఖు ఓపెన్ చేస్తుండు. ఈ అంటే టెస్లా అనేది అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కార్ల దిగ్గజం అనమాట, అది వాళ్ళే. అయితే ఇప్పుడు మన దేశంలో ప్రప్రథమైనటువంటి తొలి షోరూమ్ని 15వ తారీఖు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నెలకొల్పడానికి రెడీ అయింది. ఈ నెల 15వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఈ అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజం ఏదైతే ఉందో మన భారతదేశంలో స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ ఓపెన్ చేయటం 15వ తారీఖు అనమాట. అయితే ఈ షోరూము ఎంపిక చేసిన వ్యక్తులు ఎవరైతే ఉందో అంటే వాళ్ళందరికీ ఓపెనింగ్కి వాటందరికీ ఇన్విటేషన్ పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇంకా దాని మీద వివరాలు ఆ కంపెనీ ప్రతినిధి ఇంకా వివరించలేదు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో అంటే టెస్లా వాళ్ళు కార్లని చైనా ప్లాంట్ నుంచి భారత్కి తీసుకురావడం జరిగింది. ఈవీ కార్ల పార్కింగ్ కోసం కూడా ముంబైలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వేర్ హౌస్ను కూడా లీజుకు తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఈ ఎలన్ మస్క్ చెందినటువంటి ఎలక్ట్రిక్ వాహన తయారీ ఏదైతే సంస్థ ఉందో టెస్లా, అంటే టెస్లా కంపెనీ వాళ్ళు ఈ మన ఎక్స్పీరియన్స్ సెంటర్ని అనమాట, దాని పేరు మొదట ఎక్స్పీరియన్స్ సెంటర్ని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనున్నారు. ఇది భారత్లోకి అడుగుపెట్టడం వలన కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించడం జరిగింది. ఇందుకోసం వాళ్ళు 4,000 చదరపు అడుగులు రిటైల్ స్థలాన్ని కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న స్థలం యాపిల్ స్టోర్స్కి దగ్గరలో ఉంటుంది. అయితే ఈ భారత్లో ఏదైతే టెస్లా విస్తరణ వ్యూహంలో భాగంగా ఈ టెస్లా వాళ్ళు ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్లో ముంబైలోని కుర్లా వెస్ట్లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకోవడం జరిగింది. ఇది సర్వీస్ సెంటర్ కూడా ఉపయోగపడుతుందని, పూణేలోనో ఇంజనీరింగ్ హబ్బు, బెంగళూరులో రిజిస్టర్ కార్యాలయము, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సమీపంలో బీకేసీ అంటారు తాత్కాలిక కార్యాలయంతో పాటు భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు 4 ఉన్నాయి. ఇక తర్వాత ఏదైతే కంపెనీ ఇండియా హెడ్ ఉండు ప్రశాంత్ మీనన్, ఆయన 9 ఏళ్ల తర్వాత గత నెలలో ఆయన రిజైన్ చేయడం జరిగింది. బ్లూంబెర్గ్ న్యూస్ ప్రకారం ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తుందన్నమాట. అయితే టెస్లా ప్రభుత్వం ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూములు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లని విక్రయించుకుంటుందని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు గత నెలలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, చైనాల నుంచి దిగుమతి చేసుకుంటారు, ఇక్కడ మార్కెటింగ్ చేసుకొని అమ్ముకుంటారు. అది మన కేంద్ర మంత్రి కుమారస్వామి గారు లాస్ట్ మంత్ చెప్పడం జరిగింది అనేది. అయితే షోరూమ్ ప్రారంభానికి ముందు దాదాపు ఒక $1 మిలియన్ అంటే 8.58 కోట్లు ఎలక్ట్రిక్ వాహనాలు సంబంధిత వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. జనవరి-జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికా నుండి దిగుమతి చేసుకున్నటువంటి 6 కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారుగా 70% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాల్ని తీసుకువస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త మోడల్స్, కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్, కొత్తవన్నీ కూడా మనం వింటాము. మళ్ళీ మన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా మోడల్స్ కూడా తయారు చేయటాలు ఆల్రెడీ ఇప్పటికీ తయారు చేస్తున్నాయి. దాన్ని మనం R&D అంటాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఏంది, ఒకప్పుడు గేర్ సిస్టమ్ ఉండేది, తర్వాత గేర్ సిస్టమ్ లేదు, ఆటో సిస్టమ్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, పెట్రోల్ నుంచి డీజిల్ అని, డీజిల్ నుంచి గ్యాస్ అని, ఇట్లా రూపాంతరాలు చెంది ఇలా అనమాట. ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎలన్ మస్క్ టెస్లా 15వ తారీఖు మన ఇండియాలో ఓపెన్ అవుతుంది షోరూమ్. థ్యాంక్ యూ. సెలవు.